నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది పిఎస్ డైలీ రీల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. ఇప్పుడే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చూపిస్తారండి మంచిగా. అంటే ఇంట్లో కొంచెం మా ఆయన ఇంతసేపు రెడీ అయిపోయింది కాబట్టి అంత చెత్త చెత్తనే ఉంటుంది. అక్కడిక్కడ కనిపిస్తుంది, అడ్జస్ట్ కాండి. ఇంకా నేను పూజ చేసినాను కాబట్టి అవన్నీ ఏం సర్దాను. కొద్దిసేపు అయిన తర్వాత ప్రశాంతంగా అయితే చూసుకుంటాను అనమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 8:30 అయిపోయిందనమాట. అంటే 7 లోపే కంప్లీట్ అయిపోయింది పూజ అంతా. కానీ కాకపోతే వీడియో ఇంకా స్టార్ట్ చేద్దామంటే టెంపుల్ దగ్గర అయితే ఈరోజు మండే కాబట్టి మైక్స్ అయితే పెడుతూనే ఉంటారనమాట. అందుకనే ఆ మైక్స్ సౌండ్ వచ్చింది అనుకోండి, పొరపాటున వీడియోలో సాంగ్ వస్తే కాపీరైట్ అయితే పడుతుంది అనమాట. మనం చేసేదే కొంచెం కొంచెం, అందులోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తేనే మంచిది కదా. అందుకనే ఇంకా ఇప్పటిదాకా అయితే వెయిట్ చేస్తున్నా, అయినా అవుతలేదనమాట. ఇంకా టైం వచ్చేసి 8:30 అయింది కాబట్టి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంట్లో అయితే గ్యాస్ కూడా అయిపోయింది. అయితే ఇదే ఉందన్నమాట. ఇంకా మొన్న తీసుకున్నాం దీన్ని. కొత్తగా అయితే నిన్న మొత్తం పూజ గీజ అయితే చేసి పెట్టినాను అనమాట. చూసారా అసలు, అంటే మాకు బుక్ లేదనమాట, కొంచెం టైం పడుతుంది. అందుకనే ఇంకా ఇదైతే ఇట్లుంది కాబట్టి దీన్ని మాత్రం ఇప్పుడు దీంతోనే ఏం ప్రయోగం చేద్దామా అని చూస్తున్నా. రా పొద్దున ఎంత నీట్గా ఉండనో, ఎన్నిసార్లు చెప్పినా మా లడ్డయ్య గ్యాస్ అయితే 2 days వరకు అయితే రాదంట. ఇంకా దీంతో అయితే నా అప్పసొప్పాలు అయితే మామూలుగా అంటే మామూలుగా లేవు. ఇంతసేపు ఆలోచించి ఆలోచించి మైండ్ అంతా పాడవుతుందనమాట. 2 days వరకు గ్యాస్ అయితే రాదంట. ఇంకా అందుకనే అయితే ఏం చేయాలో ఎట్లా చేయాలో నాకైతే నిజంగా అర్థమవుతలేదు. దీని మీదకైతే అసలు ఏది పెట్టినా కుయ్యి 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 అని మోగుతుంది తప్ప అస్సలు సెట్ అవుతలేవు. ఇంకా ఇది ఒక్కటే సెట్ అయ్యిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ కరెంటుగానే పోతే సిచ్యువేషన్ ఏంటి? ఓ మై గాడ్. ఇంకైతే ఫుల్ పని ఉందనమాట. గిన్నెలు తోమాలి, దేవుని సామాన్ అన్నీ. ఇంకా ఈరోజు మండే కదా, అన్నీ తీసిన అనమాట. వాటిని అంతా తీసి మళ్ళీ రీప్లేస్లో కొత్తవి అయితే నేను డబల్ స్టాక్ అయితే పెట్టుకుంటా. దాన్ని కూడా లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇంకా గ్యాసే లేదు, లిక్విడ్ ఎక్కడి నుంచి చేయొద్దు. ఇంకా ఇప్పుడైతే తొందర అయితే ఇంకా ఇది అప్పుడు ఒకసారి మా ఆయన షాప్కి అయితే ఇది వచ్చింది అనమాట. అందుకని ఇంకా ఇందులో అయితే అవుతుంది. రైస్ అయితే నానబెట్టినాను. ఇప్పుడు వచ్చేసి వంకాయ కర్రీ అయితే చేయాలి అనమాట. ఇండస్ట్రియల్ మీద అయితే చేయాలి. కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం కామెంట్ చేయండి, దాంట్లో మీద ఎట్లా వాడాలి, ఇంకేమన్నా మొత్తం డీటెయిల్స్ పెట్టినా పర్లేదు. ఈరోజు నాకు అస్సలు కరెంటు కూడా నన్ను ఎట్లా పరీక్షిస్తుందంటే, ఆల్రెడీ వంకాయ మాడిపోయింది, స్మెల్ అయితే ఘోరం తెలుసా. ఎంత పరీక్షిస్తుందంటే ఈరోజు నన్ను వంకాయ అయితే అనమాట. అయినా స్మెల్ మాత్రం కొంచెం వస్తుంది అనమాట. చూడ్డానికి ఏమో చాలా కలర్ఫుల్గా ఉంది కానీ మాడు వాసన వస్తుంది. ఇలా కూర మాడిపోయిన వాసన వస్తే నిమ్మరసం కానీ వెనిగర్ కానీ, లేదనుకోండి నిమ్మరసం, వెనిగర్, పెరుగు ఏదో ఒకటి వేసి కలిపితే స్మెల్ రాదంట. చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుందో కాదో. నేనైతే కొంచెం వెనిగర్ అయితే కలిపిన అనమాట.